మీరెప్పుడైనా వినాయకుడిని అష్టసిద్ధి అమ్మవారిని రాధాకృష్ణుడి రూపంలో కొలువైనున్నట్లు చూసారా? ఈ రోజు మనం చూసేద్దాం పదండి. గరుత్మంతుడు పెద్దటి రూపంలో మనకు దర్శనమిస్తూ మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఇది నెల్లూరులోని బాలాజీ నగర్ లో నారావారి వీధి దగ్గర ఉంది. ఎంట్రన్స్ దగ్గర మనకి నెమలి, మంచు బొమ్మలు మనకి కనిపిస్తుంటాయి. భలే ఉన్నాయి కదా! ఇక్కడ సెట్టింగ్ మనకు మంచుకొండ తరహాలో కనిపిస్తుంది. లోపలికి రాగానే విశ్వంలోకి అడుగు పెడుతున్నట్లుగా ముక్కోటి దేవతలు మనకి దర్శనమిస్తున్నారు. వీటిని దర్శించుకొని ముందుకెళ్లే మార్గంలో ఇక్కడ ఒక చిన్న కొండలాగా ఒక వాలులాగా ఉందన్నమాట. ముక్కోటి దేవతలను దర్శించుకొని ముందుకు వెళ్తే మనకు ఒక పెద్ద అక్వేరియం కనిపిస్తుంది. ఇక్కడ చాలా రకాల చేపలున్నాయి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. అన్ని రకాలున్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది థీమ్ అయితే. ఇన్ని రకాల చేపలను చూసుకుంటూ ముందుకెళ్తే మనకు వినాయకుడు, అష్టసిద్ధి అమ్మవార్లు, రాధాకృష్ణుని రూపంలో మనకి దర్శనమిస్తుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చుట్టూ అమర్నాథ్ తరహాలో మంచు కొండలు, తెల్లటి పావురాలు మనం చూడొచ్చు. ఇక్కడ స్వామివారి విశిష్టతను ఇక్కడ వారి దగ్గర నుండి వారి మాటల్లో విందాం. వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. అష్టసిద్ధి అమ్మవారు అండ్ వినాయకుడు, బాలకృష్ణ, రాముడు ఎలా ఉంటుందో ఆ టైప్ లో మనకి రాధాకృష్ణ టైప్ మోడల్ లో పెట్టాము. ఇక్కడ లాస్ట్ టైం బాలకృష్ణ ఎలా పెట్టాము అదే విధంగా ఈసారి కొత్తగా డిఫరెంట్ గా ఎందుకు ఉండాలని చెప్పి రాధాకృష్ణ అమ్మవారిలో అష్టసిద్ధి అమ్మవారితో విశిష్టం జరిగింది. ఇక్కడి విగ్రహానికి ఉన్న విశిష్టత ఏంటో తెలుసా? ఇది పూర్తిగా మట్టితోనే తయారు చేశారు. ఫినిషింగ్ చూసి మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేశారని అనుకుంటాము. కానీ ఇక్కడి అసోసియేషన్ వారు దగ్గరుండి బెంగళూరులో మట్టితో చేయించిన విగ్రహాలు. అలాగే స్వామి వారికి, అమ్మవారికి వేసిన దుస్తులను వీళ్ళు వెస్ట్ బెంగాల్, కలకత్తాలో నుంచి డిజైన్ చేయించారు. అలాగే ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్న కాణిపాక వినాయక స్వామి వారు కూడా మట్టితో చేసినదే. ఇక్కడి విగ్రహం ఈసారి 7 రోజుల పాటు ఉంచబోతున్నారు. మంగళవారం రోజు లడ్డూ వేలం పాట, నిమజ్జనం ఉంటుంది. ఈ లోపల మీరు కనుక స్వామివారిని దర్శించుకోకపోతే తప్పకుండా బాలాజీ నగర్ కెళ్లే దారిలో నారావారి వీధి దగ్గర ఈ బొమ్మ ఉంది. తప్పకుండా దర్శించుకోండి.